మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరువూరు చనుబండ స్థానిక సంఘాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి దంపతుల కూడికి విచ్చేసిన దంపతులందరికీ ప్రభునామములో వందనాలు. అందరికీ వందనాలండి. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత వాక్యం వినమంటే చాలా తేలిక. కొన్నిసార్లు ఆ మాటలు మీ చెవులకు కూడా రీచ్ అవ్వవు. ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. ఏ బాధ? ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. నా బాధలో నేను ఉండాలి. దయచేసి ఎవరు కూడా నిద్రపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రేమతో అర్థిస్తూ ఉన్నాను. ఒకవేళ మీ పక్కన మీ పార్ట్నర్ గారికి నిద్రపోతున్నట్టు అనిపిస్తే గోడతో ఒకసారి ఇట్లా అనండి. వాళ్ళు కాస్త ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, పక్కోళ్ళు కాదు కాబట్టి లేపినా ఏమనుకోరు అనమాట. దేవుడి ధన్యతను దేవుడు దయచేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇట్టి గొప్ప భాగ్యాన్ని మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు పెద్దలు విజయబాబు మాస్టర్ గారికి, వారి కుటుంబానికి, 2 స్థానిక సంఘాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెం క్లాస్ చెప్పడం కష్టమే. ఎందుకు కష్టమంటే ముందు నాకు నిద్ర వస్తుంది, ఆ తర్వాత మీకు కూడా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి నిద్రపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని అందించినటువంటి ప్రియులు కేఎస్ పాల్ గారికి, అలాగే విజయబాబు మాస్టర్కి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో విజయబాబు మాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు పురుషులందరూ స్త్రీల వైపు చూస్తూ ఉన్నారు. ఏంటంటే నీదే చూడన్నట్టు. ఇప్పుడు నా తర్వాత మళ్ళీ వెంకటేశ్వర మాస్టర్ వాక్యం చెప్తారు. అప్పుడేం చేస్తారు? స్త్రీలందరూ పురుషుల వైపు చూస్తారు. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారా? ఒకళ్ళు చూసుకోండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇద్దరికీ సంబంధించింది. అవును, నిజంగా మీరు మీ భార్య మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో, మీ భర్త మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడో చూడాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ నోట్స్ ఒకళ్ళు చూసుకోండి. అప్పుడు బయటపడతాయి అసలు విషయాలు. అర్థమైందా మీకు? నిజంగా మీ భార్య రాసిన నోట్స్ మీరు కానీ, మీరు రాసిన నోటు మీ భర్త కానీ, ఇద్దరు కానీ చూస్తే కోపం ఉన్న విషయాలన్నీ రాసుకుంటారు, సూట్ అయ్యే విషయాలన్నీ. అప్పుడు అవన్నీ బాగా తేలిగ్గా అర్థమవుతాయి. రైట్. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, దేవుని పనిలో దంపతుల యొక్క సహకారము లేక కోఆపరేషన్. మీరు గమనించండి, భూ సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో దంపతుల సహకారం వండర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ వెళదామంటే ఎట్లా ఉంటుంది హడావుడి? ఎవరు రెడీ వాళ్ళదే, ఎవరికి హడావుడి వాళ్ళదే. ఇప్పుడు ప్రార్థన వెళదామంటే ఎట్లా ఉంటుంది హడావుడి? చప్పబడిపోద్ది అనమాట. అదే ఫంక్షన్ ఉంది, ఎక్కడికో కార్యక్రమానికి ఉందంటే చాలా హుషారుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రార్థన అంటంతోనే వెళదాంలే, మందే పోయింది, వెళ్ళి టయానికి కూర్చుంటే సరిపోతుంది కదా అనేటువంటి ఆలోచన మనుషులు కలిగి ఉంటారు. ఈరోజు మనము క్రైస్తవ దంపతులైనటువంటి వారు, అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, దేవుని పనిలో ఎలా సహకరించాలి, అలాగే సువార్థికునికి ఎలా సహకరించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరిగిందంటే ఎవరి సహకారం లేకుండా జరిగిందా? ఎంతమంది సహకరించాలి లెక్క పెట్టండి. చాలామంది వస్తారు, సంఘస్థులేంటి, బయట వాళ్ళు ఏంటి, అన్ని రకాల అందరి సహకారంతో ఇంత పెద్ద మీటింగ్ జరిగింది. ఈరోజు దేవుని పని కూడా జరగాలి అంటే, సువార్త పని జరగాలి అంటే ఖచ్చితంగా దంపతుల సహకారము, మరి ముఖ్యంగా క్రిస్టియన్ కప్పుల యొక్క సహకారము చాలా అవసరం. అయితే కొంతమందికి ఎలా సహకరించాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో,
ఎలా దారిలో ముందుకు వెళ్ళాలో అర్థం కానిటువంటి పరిస్థితి అన్నమాట. ఈరోజు ఆ సహకారం గురించి కొన్ని విషయాలు మనం గ్రంథంలో నుంచి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక విషయాన్ని ముందుగా చెప్పి పాఠ్యాంశంలోకి వెళ్తాను. మనకు బోర్డు మీద రాశారు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. నెక్స్ట్, వారు ఏక శరీరము అవుదురు లేక ఏక శరీరమై యుందురు. ఏక శరీరం అంటే మన భాషలో చెప్పాలి ఎన్ని బాడీలు? ఒకటే బాడీ. ఒక బాడీ ఒక సమయంలో ఎన్ని పనులు చేస్తుంది? అంటే చెవి పని, చెవి కాలు పని, బాడీ అంతా చెప్తున్నాను. ఒక బాడీలకు ఒక శరీరము ఒకే సమయంలో ఎన్ని పనులు చేస్తుంటే ఒకటే పని చేస్తుంది. ఇప్పుడు సమస్యలు ఎక్కడికి వచ్చిందంటే బాడీని రెండు వైడ్లు చేసి నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను ఫంక్షన్కి వెళ్తాను, ఇది మన సెట్టింగ్. బాడీ ఏక శరీరమై ఉందురు అని ఆలోచన చేస్తే ఈ ఏక శరీరాన్ని ఏం చేస్తారంటే ఫంక్షన్కి కలిపి వెళ్తారు, పెళ్ళిళ్ళకి కలిపి వెళ్తారు, చావుకి కలిపి వెళ్తారు, దినాలకు కలిసి వెళ్తారు, మెచ్యూర్ ఫంక్షన్కి కలిసి వెళ్తారు. ప్రార్థనకు మాత్రం ఏం చేస్తారు? మీరే చెప్పాలి. ప్రార్థనకు మాత్రం ఏంటారంటే నువ్వు వెళ్ళిలే, నేను తర్వాత వస్తాను, లేకపోతే నాకు ఈరోజు కుదరదు, నువ్వు వెళ్ళిలే అని. చాలా సందర్భాల్లో ప్రార్థనకు మాత్రం అందరూ కలిసి వెళ్ళడం లేదు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఏక శరీరము, ఒకే శరీరము కలిస్తే పని ఎలాగ జరుగుతుందో సంఘములో కూడా ఏక శరీరమైనటువంటి దంపతులు దేవుని పనిలో సహకరించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది దంపతులు ఉన్నారు. మంచి దంపతులు ఉన్నారు, అదేవిధంగా చెడ్డ దంపతులు ఉన్నారు. బ్యాడ్ కపుల్, గుడ్ కపుల్ ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే సహకరించేటువంటి దంపతులు ఉన్నారు, సహకరించనటువంటి దంపతులు ఉన్నారు. దేవుని పనిలో సహకారం అందించినటువంటి దంపతులు ఉన్నారు, సహకారం అందించినటువంటి దంపతులు కూడా ఉన్నారు. ఈరోజు మనలో ఎక్కువ మంది సహకారం అందించే దంపతులా, అందించిన దంపతులా? ఎక్కువ మంది మాస్టర్ అని అందించే దంపతులు కాబట్టి మీటింగ్ వచ్చారని ఇక్కడ రాకపోతే ఇబ్బంది అయిద్దని వచ్చారేమో చాలామంది. ఇక తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయిద్దని వచ్చారేమో. రైట్. ఎక్కువ మంది దేవుని పని విషయంలో మీటింగ్కు సహకరించారు, అందుకు మీ అందరికీ వందనాలు. దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో సహకరించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అందుకే సహకరించని దంపతులు ఉన్నారు, సహకరించినటువంటి దంపతులు కూడా ఉన్నారు. దేవుని పని అనడంతోనే పని అనేటువంటి మాట చాలా సందర్భాలు వాడుతూ ఉంటాం. నాకు పలానా పని ఉంది, నాకు పలానా చోట పని ఉంది, పలానా పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉందని మాట్లాడుతూ ఉంటాం. ఉదయం లేవడంతోనే, రోజు స్టార్ట్ అవడంతోనే పని ప్రారంభం అవుతుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలనుకుంటూ ఉంటారు. కొంతమంది చేయాల్సినటువంటి పనులు ఒక లిస్టు కూడా రాసుకుంటూ ఉంటారు. దట్స్ గుడ్ అండ్ అప్రిషియేటెడ్. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఒక లిస్టు రాసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం. అయితే యాజ్ ఏ క్రిస్టియన్గా లేక క్రైస్తవ దంపతులుగా ఏ రోజైనా దేవుని పని లిస్టు రాసుకున్నావా? దేవుని పని విషయంలో ఎప్పుడైనా ఒక లిస్ట్ రాసుకున్నావా? అలా రాసుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అభినందించాలి, వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పని చేయడానికి ప్రయత్నించామా, ప్రయాసపడ్డామా, దేవుని పని చేయాలనే ఆశ కలిగి ఉన్నామా అంటే ఎక్కువ శాతం లేదు. ఇప్పుడు వచ్చామంటేనే ఉంది కదా అనుకోవచ్చు, ఎక్కువ శాతం లేదన్నమాట. బైబిల్ గ్రంథం ఎలాగో తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. ప్రతివాడు, ఎవ్రీ క్రిస్టియన్ కపుల్, లేకపోతే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను.
తెలుగులో సామెత ఉంది, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి అడ్డుపడబోయి కదా. సహజంగా మనం ఏంటంటే ఎప్పుడు అడ్డుపడేటువంటి స్వభావం. ఒక రకంగా చెప్పాలంటే భర్తకి దేవుని పని చేయాలంటే భార్య అడ్డుపడుతూ ఉంది, భార్యకు దేవుని పని చేయాలంటే భర్త అడ్డుపడుతూ ఉంటారు. ఒక్కోసారి భార్య, అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళి వస్తా అంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తే అన్నం కూర ఎవరు వండుతారంటాడు, నువ్వు ప్రార్థనకి వెళ్తే ఈ పనులను ఎవరు చేస్తారంటాడు. ఒకవేళ భర్త వెళ్తానంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తే నేను ఒక్కదాన్ని నేను ఎలా ఉండాలి అంటుంది. అంటే అనేక సందర్భాల్లో దేవుని పని విషయంలో ఏక శరీరమై ఉండాల్సినటువంటి వారు, ఒకరినొకరు సహకరించి పనిచేయాల్సినటువంటి వారు, వారే ఒకరికొకళ్ళు వేరే అడ్డుబండగా నిలబడుతున్నారు. అందుకే అక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండకుడి. అంటే నిద్రపోయే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అవునయ్యా అని తలుపుతారు. కలిగి ఉండుడి. నిజంగా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ఏంటి అంటే, ఇప్పుడు మనం దేవుని పని విషయంలో ఆలోచన చేస్తున్నాం కనుక, దేవుని పని విషయంలో యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటి, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు యొక్క సంకల్పం ఏంటి దేవుని పని విషయంలో మీరు కనుక గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క మనస్సు దేవుని పని విషయంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 అంటే 12 సంవత్సరాల వయసులో ఆయన మనస్సు ఏంటన్నట్లయితే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 49వ వచనానికి జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 49వ వచనం, మీరేలా నన్ను వెదుకుచుంటురి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. ఏ వయసులోనండి? 12 సంవత్సరాల వయసులో. ఇప్పుడు అంటారు, అప్పుడప్పుడు అంటుంటారు, నీకు ఇన్నేళ్ళు వయసు మీద పడింది ఇంకా అలా ఉన్నావేంటని మాట్లాడుతుంటారు. ఆ తెలుగులో కొంచెం వెరైటీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసులో ఆయన మనస్సు ఏంటో తెలుసా? మీరు ఏలనన్ను వెదుగుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఎంత గొప్ప అద్భుతమైన మాట అంటే 12 సంవత్సరాల వయసులో ఏం చేయాల్సిన పని అయింది? వయసు అయింది. పిల్లలతో పడిపి గోళీలు ఆడుకోవాలి, మనం అలాంటి బచ్చాలు ఆడుకోవాలి, లేకపోతే బండ్ల మీద తిరగాలి, లేకపోతే ఇంటి పట్టున ఉండకూడదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజంగా అక్కడ గమనించినట్లయితే తండ్రి పని మీద ఉన్నాడు. అంటే ప్రభువుకి అర్థమైంది ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థమైంది, ఎక్కడి నుంచి వచ్చాడో అర్థమైంది, ఏం చేయడానికి వచ్చాడో అర్థమైంది. వాట్ అబౌట్ us? మేము బాగానే ఉన్నాం కదండి దంపతులు కానీ, ఓకే, యూర్ ఆల్ రైట్. దేవుని పని విషయంలో వాట్ అబౌట్ us? డూ యు నో యువర్ పర్పస్? నీ ఉద్దేశం నీకు తెలుసా? ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తలుగా నిర్మించాడు, లేక భార్యాభర్తలుగా ఏర్పాటు చేస్తాడు, ఒకటి చేస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? కానీ 12 సంవత్సరాల వయసులో నిజంగా పస్కా పండుగ వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు గమనించకుండా ఒకరోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి చూస్తే ఎవరు కనపడలేదు? ప్రభువు కనపడలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు, అయ్యా నువ్వు ఎందుకని మాతో రాలేదు, నేను నీ తండ్రి ఎంతో బాధపడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో, అమ్మా ఎందుకు కంగారు పడతావు, నేను సావుకి వెళ్ళాను, పరిచర్యకి వెళ్ళాను, ఎందుకు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉందా? డూ యూ హ్యావ్ దట్ గట్స్ టు సే లైక్ దిస్? ఏంటి తల్లిదండ్రులకు పిల్లలు వెతకుండా ఉంటారంటే, నా కుమారుడు ఈ పని మీద ఉన్నాడు. ఈరోజు నీ భార్యకి అర్థం కావాలి, నీ భర్తకు అర్థం కావాలి, నా భర్త దేవుని పని మీద ఉన్నాడు, వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. నా భార్య దేవుని పని మీద ఉంది, వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్, ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ హర్ అని అర్థమయ్యేటట్లుగా మనం ప్రవర్తించాలి. కానీ మనం ఏం చేస్తాం? అసలు దేవుని పని ఉంటేనే కదా. క్రీస్తు ప్రభుకి 12 సంవత్సరాల వయసులోనే ఆ మనస్సు ఏంటంటే దేవుని పని చేయాలనే మనస్సు. ఈరోజు ఈ క్రైస్తవ దంపతులందరూ కూడా వెళ్ళేటప్పటికి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి దేవుని పని చేయాలి,
దేవుని సేవలో సహకరించాలి, ఆత్మలు రక్షించాలి, ప్రభు కొరకు అనేక చేపలు పట్టాలనే తీర్మానంతో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రభు మనసు ఇంకోటి తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ డెత్, సిలువ మరణానికి ముందు. అమ్మ అక్కడక్కడ నాకు చక్కగా కళ్ళు మూసుకొని కనపడుతున్నారు, ధ్యానిస్తున్నారు అర్థం కావట్లేదు, లేకపోతే నిద్రపోతున్నారు అర్థం కావట్లేదు. మీ కళ్ళు మూత మీ భర్త మీద కోపమో లేకపోతే చల్లగా ఉందనో నాకు తెలియదు. సరి జాగ్రత్త, ఎవరు నిద్రపోవద్దు. సిలువ మరణానికి ముందు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను కొంత నెరవేర్చి. ఎంతమంది నిద్రపోతుందో నాకు అర్థమైంది. మోకాళ్ళు ఏం కదలికలు లేవు అంటే అందరూ కూడా బ్రతికుండి కూడా ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. రైట్. ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. ద పర్పస్ ఇస్ దట్. ఈరోజు క్రైస్తవ దంపతులకు కూడా దేవుడు అంత పెద్ద బాధ్యత ఇచ్చాడు. క్రీస్తు ప్రభు యొక్క మనసు ఏంటంటే దేవుని పని చేయాలని. చిన్న వయసులోనూ చివరికి మరణించే వయసులోనూ అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను కంప్లీటెడ్ మై వర్క్ అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దంపతులు, అయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ వయస్సులో, ఈ దంపతుల జీవితంలో, మా ఇద్దరి సహకారంలో మా పనంతా చేస్తామని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నోటీస్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని మహింపరచడం అంటే కేవలం చర్చికి వెళ్ళి రావడమో, పాటలు పాడటమో, కానుకలు సమర్పించడమో మాత్రమే కాదు. దేవుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి పని ఏంటంటే ఆయన పరిచర్యలో సహకరించాలి, ఆయన సేవలో సహకరించాలి. ఇది మాత్రమే దేవుని పని అనుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. లెట్ us కమ్ టు ది మెయిన్ పాయింట్. ఇక్కడ కొన్ని పనులు మన దైనందిన జీవితంలో ఒక్కొక్కరు చేసేటువంటి పనులు ఉన్నాయి, కలిపి చేసే పనులు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ అప్పుడప్పుడు మీరు గమనించండి, పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు కానీ మేనమామ గారు రావాలంటారు. మేనమామ మేనత్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఒకళ్ళు వస్తే ఏమంటారు? ఇద్దరు ఉన్న వాళ్ళని అంటే సింగిల్గా చేయడానికి దాదాపుగా ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు, ఇద్దరు ఉంటే బాగుంటుందని. కొన్ని పనులు వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్స్, భార్య కానీ భర్త కానీ విడివిడిగా చేసే పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు కలిసి చేస్తే, తెలుగులో సాగుతుంది, కలిసి ఉంటే కలదు నష్టం. నష్టం కదా? కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి పదం మనకు కనపడుతుంది. ఈరోజు దేవుని పనిలో కలిసి ఉండడానికి, కలిసి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము. బైబిల్ గ్రంథంలో దంపతుల లిస్టు కనుక ఆలోచించే చాలామంది ఉన్నారు, చాలామంది దంపతులు ఉన్నారు. అయితే నేను అందరినీ కాదు కానీ చాలా తక్కువగా సువార్త పరిచర్యలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా సహకరించవచ్చు, సువార్త పనిలో ఉపయోగపడవచ్చు, సహకరించవచ్చు అనేటువంటి విషయాల్లో గమనిస్తే గాస్పల్ మీటింగ్స్లో సహకరించవచ్చు, బైబిల్ స్టడీస్లో సహకరించవచ్చు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్లో సహకరించవచ్చు, హౌస్ విజిటింగ్లో సహకరించవచ్చు, పరిచర్యలో సహకరించవచ్చు, చాలా ఉన్నాయి. ఈరోజు మనము కొద్దిమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలో పరిచర్యలో సహకరించినటువంటి వారిని ఆలోచన చేయడానికి ప్రయత్నము చేద్దాం. పౌలు తన రెండవ సువార్త ప్రయాణములో, పౌలు మొత్తం ఎన్ని సువార్త ప్రయాణాలు చేశాడు? 3 సువార్త ప్రయాణాలు చేశాడు. తన రెండవ సువార్త ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి జంటను, ఏ గుడ్ కపుల్, ఒక అద్భుతమైనటువంటి జంటను తాను కలిశాడు. ఆల్రెడీ సహోదరులు శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, అకులా ప్రిస్కిలా, ది గుడ్ అండ్ బెస్ట్ కపుల్ ఇన్ ద బైబిల్. వారు ఎంత మంచి దంపతులు అంటే, ఎంత అద్భుతమైనటువంటి దంపతులు అంటే, ఒకసారి వారిద్దరి గురించి మనం ఆలోచన చేయాలంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే వారిద్దరికి వచ్చినటువంటి విషయాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారన్నమాట. నిజంగా వీరిద్దరిని గురించి, అకులా ప్రిస్కిలాను గురించి బైబిల్ గ్రంథంలో 6 సార్లు 4 క్రొత్త నిబంధన పుస్తకాల్లో
లిఖించడం జరిగింది. ఈ అకులా ప్రిస్కిల్లా గురించి 6 సార్లు 4 క్రొత్త నిబంధన పుస్తకాల్లో లిఖించడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే అపోస్తుల కార్యముల్లోనూ, రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 తిమోతిలో రాయడం జరిగింది. అపోస్తుల కార్యాల్లో 3 సార్లు ఈ అకులా ప్రిస్కిల్లా గురించి వ్రాయడం జరిగింది. ఒకసారి నేను 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని. ఈ అకులా అనేటువంటి వ్యక్తి ఎవరంట? యూదుడు. వెంటనే డౌట్, మరి క్రైస్తవుడు కాదని. అంటే యూదుల నుండి క్రైస్తవులైనటువంటి వారు. అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యాక్చువల్గా ఇంగ్లీష్లో, తెలుగులో పొంతు వంశీయుడు అన్నాడు, బట్ పొంతు ప్రాంతానికి చెందినవాడని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అది మనకి అపోస్తుల కార్యములను, పేతురు రాసిన పత్రికలో కనబడుతుంది. యాక్చువల్గా పొంతు వంశీయుడు అన్నాడు, కానీ పొంతు ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఎక్కడ వాడు అంటే ఇటలీకి చెందినటువంటి వాడు. ఆయన వృత్తి డెరాలు కుట్టుకునేటువంటి వాడు. ప్రిస్కిల్లా కూడా, ఆమె కూడా యూదురాలు. ఎందుకంటే యూదులు అన్యుల్ని చేసుకోవడానికి లేదు, యూదులనే చేసుకుంటారు. ఆమె వంశం చెప్పబడలేదు, కానీ ఇటలీకి చెందినది అయి ఉండొచ్చు. భర్తతో కలిసి తన ఇద్దరిని ఆ పని చేస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ వీరికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే, వారికి ఉన్నటువంటి ఔన్నత్యం 18వ అధ్యాయము 2-3 వచనాల్లో, 18వ అధ్యాయం 18వ వచనంలోను, 18వ అధ్యాయం 26వ వచనం రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. 18వ అధ్యాయం 26వ వచనంలోను, రోమా 16వ అధ్యాయము 3వ వచనంలోను, 1 కొరింథీ 16:19లోను, 2 తిమోతి 4:19లోను ఈ అకులా ప్రిస్కిల్లా గురించినటువంటి మాటలు కనబడ్డాయి. నిజంగా వీరి గురించి ఆలోచన చేస్తే 18:1లో పౌలు వారిని కనుగొని వారి వద్దకు వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంది. 18:18లో మీరు గమనించినట్లయితే రెండో భాగం, ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళి. ఎక్కడికి వెళ్ళారు? పౌలు ఆల్రెడీ బ్యాగ్ చదువుకొని వచ్చేసాడు. ఎక్కడికి? అంతియోకులో ప్రారంభించి మరలా అంతియోలోకి వెళ్ళడానికి పౌలు వెళ్తూ ఉంటే, పౌలుతో పాటుగా భార్యాభర్తలిద్దరు కూడా సహకారంగా సువార్త పనిలో వెళ్ళారు. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అడగలేదు, ఎంత దూరం వెళ్తారో అడగలేదు, ఎప్పుడు వస్తారో అడగలేదు. అకులా ప్రిస్కిల్లాలు పౌలుతో పాటుగా, అక్కడ చూడండి, ప్రిస్కిల్లా అకులా అని వారితో కూడా వెళ్ళింది. రెండవ సువార్త ప్రయాణంలో పౌలుతో కూడా వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక్క నిమిషం అవుదాం. ఈరోజు ఎంతమంది క్రైస్తవ దంపతులు సువార్త పరిచర్యకు సేవకునితో కలిసి వెళ్తున్నారు? విజయబాబు మాస్టర్ అడుగుతారు, ఇంతకీ ఎంతమంది సువార్థికులు భార్యతో కలిసి వెళ్తున్నారండి? ఆ ప్రశ్న తర్వాత అడుగుతారు. ఎంతమంది సువార్థికులతో పాటు భార్యతో కలిసి వెళ్తున్నారు అనేది ప్రశ్న. అయితే ఎంతమంది క్రైస్తవ దంపతులు సువార్థికునితో కలిసి వెళ్తున్నారు? ఈరోజు చాలామంది చెప్పే సాకులు ఏంటంటే, బ్రదర్ మాకు కలవదు, మాకు పని ఉంది, మేము రాలేము, వీలైతే నెక్స్ట్ టైం చూద్దాము. మేము కూడా కపుల్స్ మీటింగ్ చాలామంది చెప్పాం. కొంతమంది చెప్తే బ్రదర్ పని ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వస్తామని చెప్పి మధ్యలో పనులు తగిలి ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అకులా ప్రిస్కిల్లా దంపతులు పౌలుతో పాటుగా సేవకు పరిచర్యకు సహకరించి వెళ్ళారు. నేను ముందే చెప్పాను, ఒకవేళ భర్త వెళ్తానంటే భార్య వద్దనే పరిస్థితులు, భార్య వెళ్తారంటే భర్త వద్దనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు సువార్త పనిలో ఎంతగా సహకరించారంటే, అది మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 16:26 సందర్భం కాదు కానీ, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమీ ప్రయోజనం. వీళ్ళు ఎంతగా సహకరించారంటే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు.
క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు. ఎలాంటి వారని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడంట. ప్రిస్కిల్లా అకుల అనేటువంటి దంపతులు నాతో జత పనివారు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో కలిసి వచ్చారు. ఏ పరిచర్యకు వెళ్ళినా నాతో కలుస్తున్నారు. ఈరోజు సువార్థికుడిదే ఆయన రూటే సపరేట్. ఎవరు కలిసే వాళ్ళు లేరు. కలిస్తే ఆయనతో వెళితే మాకేమొస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. మాకు లాభం ఏంటో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన కంటే కానుక పెడతారు, మరి మా పరిస్థితి ఏంటో అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇది దేవుని పని అనేటువంటి ఆలోచన చాలామందికి కూడా లేదు. ఇక్కడ 4వ వచనంలో వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. ఏం చేశారు? వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే, పౌలు మరణించాల్సినటువంటి సమయంలో పౌలుకి ముందుగా పాతకాలంలో అప్పుడప్పుడు టీవీలో వాటిలో బాణం వేస్తే వాళ్ళు అసలు తగలాల్సిన వాళ్ళకంటే ఎవరో అడ్డొచ్చేస్తే ఏం జరుగుతుంది? బాణం వేయడది. అది మీకు చూస్తూ ఉంటారు చిన్నప్పుడు కదా. అసలు వాళ్ళకి కాకుంటే కొసరాడో తగులుద్ది. ఇప్పుడు పౌలు మరణించాల్సిన పరిస్థితుల్లో అకుల ప్రిస్కిల్లాలు ఏం చేస్తారు? తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత గొప్ప కమిట్మెంట్ సువార్త పరిచర్య అంటే. ఒకవేళ మేము చనిపోతే పర్లేదు, కానీ పౌలు చనిపోతే సువార్త ఎవరు ప్రకటిస్తారు? పౌలు చనిపోతే ఇంత ప్రాంతాలకు ఎలా విస్తరించబడుతుంది? ఎంత అద్భుతంగా అంటే తమ ప్రాణములకు ఇచ్చుటకైనను తెగించను. ఒకవేళ మిమ్మల్ని మీరు స్వార్థ పని కొరకు వచ్చారా, ప్రాణాలు ఇవ్వడానికి వచ్చారా అంటే ప్రశ్న ఇస్తారనమాట. ఏమండి స్వార్థ పని కొరకు వచ్చారా, ప్రాణాలు ఇవ్వడానికి వచ్చారా అంటే, బ్రదర్ ఏదో సేవకుడు పిలిస్తే వచ్చాము. అప్పుడప్పుడు మీటింగులు జరగనీయకుండా గొడవ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? చిన్నగా బయటకు జారుకుంటారనమాట. ఏంటంటే ఏదో అయ్యగారు పిలిచాడని కొంచెం చదువుతూ వచ్చాం, కానీ మేము ఇలాంటి గొడవల్లో ఏమీ తలదొచ్చండి, మీరు చేసుకునేది చేసుకోండి, ఎంత రిస్క్ మనకెందుకు అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని పని విషయంలో అక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు నిజంగా అద్భుతంగా తమ ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ క్రైస్తవ దంపతులు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా ప్రాణం పెడితే మా ఆవిడ పరిస్థితి ఏంటి అంటున్నాడు. ఆవిడ పరిస్థితి ఏంటి అంటున్నాడు. అంటే ప్రాణం పెట్టమంటే అంతగా తెగించారు అనేటువంటి విషయము బైబిల్ గ్రంథంలో అర్థమవుతుంది. ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ప్రభువుకు పరిచర్య చేస్తున్నటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేస్తే, నేను ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వను, ప్రభువుకు పరిచర్య చేస్తున్నటువంటి కొన్ని సందర్భాలను ఆలోచన చేసినట్లయితే లూకా శుభవార్త 8వ అధ్యాయము, మీ బైబిల్ గ్రంథాన్ని లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ప్రభు పరిచర్యకు వెళ్ళినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు, ఎవరో యేసుప్రభువు వారు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా, యేసుప్రభువు వారు పరిచర్యకి వెళ్ళాడు, గ్రామాలు వెళ్ళాడు, పట్టణాలు వెళ్ళాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టుకుని కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నాయు సూసన్నాయి ఆయనతో కూడా ప్రభు సేవకు వెళితే ఎంతమంది ఉన్నారు? ఈరోజు మీ సువార్థికుడు సేవకు వెళ్తే ఎంతమంది ఉంటున్నారు? ప్రభు సేవకు వెళ్తే ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళారు? అంటే వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళారయ్యా. ఈరోజు కారులో ఖాళీ లేదంటున్నారా? ఆటోలో ఖాళీ లేదంటున్నారా? ప్రభు వెళ్తే ఎంతమంది? 12 మంది ప్లస్ కొంతమంది స్త్రీలు ప్లస్ మరియా ప్లస్ కూజా భార్య ప్లస్ సూసన్న, దాదాపు ఒక 17 మంది ప్లస్సే, 15 ప్లస్ ఉన్నారు. ఇంతమంది కూడా ఒక్కరితో పాటు. ఇంతకీ బోధించేది ఎవరు? ఒక ఆయన అంటున్నాడు, అక్కడికి వెళ్తే మాకు పాటలు ఎవరో ప్రార్థన ఎవరో ఏమి ఎవరయ్యారా, ఎట్టమమ్మంటారు చెప్పండి, నేను కూడా మనిషినే కదా, కనీసం పాఠాన్ని ఇవ్వాలి కదా, అన్నీ ఆయన చూసుకుంటాడు. క్రీస్తు ప్రభు కాలంలో ఈరోజు సహకారం అనేది తక్కువైపోయింది. క్రీస్తు ప్రభు కాలంలో ఎవరు బోధించారు?
అప్పుడప్పుడు శిష్యులు కాసేపు నువ్వు పేతురు నేను రెస్ట్ తీసుకుంటా నువ్వు బోధించానడా? శిష్యులు మీరు కాసేపు బోధించి నేను రెస్ట్ తీసుకుంటానడా? 24 గంటలు ప్రభువు బోధిస్తే ప్రభు వెనక్కి వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయనతో కూడా వండిరు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? మీ సేవకుడితో ఎంతమంది ఉన్నారంటే అప్పుడప్పుడు నేను కొంతమందిని చెప్పక తప్పదు. మా సహోదరి మల్లమ్మ గారు ఉన్నారు. ఏ టైంలోనైనా సరే వెళ్ళి అమ్మ ప్రార్థనకి వెళ్దామంటే 5 మినిట్స్ సమయం ఇస్తే, ముందు 3 రోజులు చెప్పిన వాళ్ళు 6 రోజులు చెప్పిన వాళ్ళు కూడా రారే, కానీ 5 నిమిషాలు సమయం ఇస్తే రెడీ అయ్యి కారెక్కుద్ది. లేకపోతే ఏదైతే అది వెళ్ళిపోదాం పదన్నాడు. 5 మినిట్స్ ఎనీ టైం 24/7 వెళ్ళండి ఇక అంతే. నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నానంటే ఆ సహోదరికి ఉన్న ఆసక్తి గొప్పతనం అని నేను అంటలేదు. ఆసక్తి ప్రభు పరిచర్య చేయాలి అంటే ఒక ఆయన ఆమంటే ముసలావిడండి ఏం పనులు ఉన్నాయి మాకంటే చాలా పనులు ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ఈ వయసులో కాదు వయసు నుండి అలాగే ప్రభు పరిచర్యలో చేస్తుంది అన్నమాట. రైట్. ఈరోజు సువార్తికునితో ఎంతమంది వెళ్ళారంటే ఎంతమంది వెళ్తున్నారంటే వెళ్ళారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా సరే సువార్తికునితో పాటు సేవకు వెళ్తే అయ్యగారు ఇక్కడే ఉండండి, కాస్త బంధువులు ఉన్నారు అక్కడ వెళ్ళి చూసి మాట్లాడి పరామర్శించి వస్తానని, ఈ సేవ ఎక్కడ పోద్దో తెలియదు కానీ ఎక్కడికి వెళ్తారు? బంధువులు ఇళ్ళకి వెళ్తారు. ఎప్పుడు వస్తారో తెలుసా? ఇక ప్రార్థన మొదలవుతుంది అన్నప్పుడు వస్తారు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు అంటే ఆ ఊర్లో చుట్టాలు ఉన్నారని వచ్చారు. అసలు విషయం అది. అంటే సేవకు వెళ్తున్నారు కానీ సేవలో సువార్తికునికి సహకరించట్లేదు, దేవుని పనిలో సహకరించట్లేదు. చాలామంది చుట్టాల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సేవకుని అంటి పెట్టుకొని ఉండకుండా, అంటే ఏ సేవకునితో పాటు అయితే వెళ్ళామో ఆయన్ని అంటి పెట్టుకోనకుండా ఊరంతా బలార్దూరులో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకొరకు వెళ్ళాము? ఏంటి మన ఉద్దేశం ఏంటి? ఖాళీగా ఉన్నామని కారులోనో ఆటోలోనో బస్సులోనో వెళ్ళామా? అసలు మన పర్పస్ ఏంటి? అంటే సేవలో సహకరించాలనే ఉద్దేశము లేదు, ఏదో పిలిచారు కాబట్టి వెళుతూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే 3వ వచనంలో వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి ఎవరు బాధపడద్దు. అంటే బాధపడే విషయాలు అయితే చెప్పండి అంటారేమో. ఏంటా విషయాలంటే ఇక్కడ తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. ప్రభా టిఫిన్ టైం అయింది, కాస్త డబ్బులు ఇస్తావా, టిఫిన్ తెస్తానన్నారా? వాళ్ళకి ఏదైతే కలిగి ఉన్నారో దానితో ఉపచారం చేస్తారు. ఇప్పుడున్నట్టు ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసా? సువార్తికునితో సేవకి వెళ్తే చాలామంది జేబులో చేయి కూడా పెట్టరు. అంటే అదేంటంటే గౌరవించి జేబులో చేయబెట్టరు అనుకుంటారేమో. నేను చెప్పిన మాట అర్థమైంది మీకు? సువార్తికునితో పాటు సేవకి వెళ్తే కనీసం జేబులో చేయబెట్టరు అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదు. ఒక ఆయన అంటున్నాడు జేబులు ఎట్టు పెడతాను, అయ్యగారు ముందు జేబులో చేయట్టు పెడతాను. ఆ చేయి పెట్టం కాదు, ఎక్కడన్నా ఆగి టీ తాగుదామో టిఫిన్ చేద్దామని ఆగితే తినేసి గప్పు చుప్పులు వెళ్ళిపోతారన్నమాట. అంటే కనీసం ₹1 ఖర్చు పెడదామనేటువంటి ఆలోచన లేదు. ఆయనతో పాటు వచ్చాం, ఆయనే పెట్టుకుంటాడు. కారులో పెట్రోలు ఆయనే పెట్టుకోవాలి, టోల్ ప్లాజా ఆయనే పెట్టుకోవాలి, టీ ఆయనే ఇప్పించాలి, టిఫిను ఆయనే ఇప్పించాలి, డ్రింకు ఆయనే ఇప్పించాలి. మళ్ళీ డ్రింకులో కూడా బ్రదర్ నాకు థమ్సప్ పడ తెలుసు కదా, స్ప్రైట్ తీసుకోండి అంటున్నాడు ఒక ఆయన. మీకు తెలుసు కదా నాకు థమ్సప్ పడదో, స్ప్రైట్ తీసుకోండి. ఎవరు? నువ్వు ఎందుకొరకు వెళ్ళావు? ఎందుకొరకు వెళ్ళావు అర్థం కాని పరిస్థితి. అంటే సేవకు వెళ్ళి ఇక నేను సేవకు వెళ్ళానంటే ఇది నా పని కాదు, నా డ్యూటీ కాదు, ఆయన కొరకు వెళ్ళానని అన్నీ వాళ్ళ మీద వేసే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే తమకు కలిగిన ఆస్తితో వారికి ఇంకేం చేస్తారు? ఉపచారము చేయొచ్చు. ఉపచారం అనే దగ్గర నెంబర్ 4 వేసి కింద ఆయనకు ఉపచారము చేయొచ్చు అంటే వారికి అనే దాంట్లో యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తారు. సువార్త పనిలో ప్రభువుకి ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారు.
ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందో తెలుసా మీకు? ప్రస్తుతం సేవకు తీసుకుని వెళ్తాం. నాకులాంటి ఆయనకి కాస్త ఈ మంచు చల్లటి వాతావరణం దగ్గుతూ ఉంటే వీళ్ళు ఎక్కడో బయట ఉంటారు. ప్రార్థన అంతా బ్రదర్ మీరు అప్పుడు బాగా దగ్గారు కదా, మంచినీళ్ళు తెచ్చుకొని తాగాల్సింది కదా, సూపర్గా ఉండేది అంటాడు ఒక ఆయన. ఎప్పుడు ఆ మంచినీళ్ళు వెనకాల పెట్టుకుని తాగొచ్చు. అసలు నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు. ఎక్కడో వెనకాల ఉన్నాడు, అందుబాటులో లేడు. అందుబాటులో ఉంటే ఏం చేస్తాడు? కనీసం వచ్చి బాటిల్ తీసి ఇస్తాడు. నాకు కొంతమంది సహోదరులు ఉన్నారు, నేను అలాంటి పరిస్థితులు వెంటనే బాటిల్ తీసేస్తాను. అంటే ఇది తగ్గించుకోవడం అంటూ కాదు, కానీ పరిచయం చేయటం. వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు పరిచయం చేయాలి. ఒక్కోసారి మైక్లో నేను అప్పుడప్పుడు గమనించాను, విజయ మాస్టరు కాస్త కంఫర్టబుల్గా ఇలాంటి టేబుల్ ఉంటే బాగుంటుంది, అన్నీ పట్టుకోవాలంటే కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంది. కానీ పాతకాలంలో చూడండి, నాటికలు డ్రామాలు వేసినప్పుడు ఒక మనిషి కావాలనేట్టు పట్టుకునేవాడు. మైకు పట్టుకున్నారు లేదా? ఎవరికి అనుభవం లేదా అలాంటిది? ఎవరు చూడలేదా? దాన్ని అలా పట్టుకొని చివరి వరకు ఉండేవాడు. ఈరోజు ఎవరైనా అట్లా పట్టుకుంటారంటే ఆ ఓపిక లేదు ఎవరికి. మైక్ సిస్టమ్ కానీ మైక్తో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ గరగర అంటూ ఉంటే దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవసరమైతే మీటింగ్ అయిపోయింది అంటే సేవలో సహకరించ. ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూస్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఏ బిగ్ ఇష్యూస్. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు, చిన్న విషయం అవి కొన్ని విషయాలు చెప్తే చాలా విచిత్రంగా ఉంటాయి. అవి బ్రదర్ సావుకుడు ఇక్కడ ఉంటాడు, సావుకుడు బయట నుంచి వస్తాడు, విశ్వాసులు లోపల ఉంటారు. బ్రదర్ ఎలాగ వస్తున్నాడు? బయట నుంచి ఆ కుర్చీ ఉందో మీరే తెచ్చుకోండి, కొద్దిసేపు బయట నుంచి వచ్చినాడు, ఆ కుర్చీ తెచ్చుకోండి అంటాడు. ఇక్కడుండే గట్టిగా ఏమని? ఎవరిని? సేవకుడిని. అసలు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాదు. అంటే వయసులో పెద్దవాళ్ళు అయిపోయి లేవలేని స్థితిలో ఉన్నారంటే ఓకే. ఈరోజు సువార్థికుడితో కలిసి పరిచయం చేసే విషయంలో నక్కకే నాగలోకానికి ఉన్నంత ఉంది. కొంతమంది వెళ్తున్నారు కానీ ఏం జరుగుతుందో పట్టించుకోరు. కొంతమంది వెళ్ళేవాళ్ళు కూడా అది బాధ్యతాయుతంగా తీసుకోరు అన్నమాట. నిజంగా టుడే వాట్ అబౌట్ అస్? లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఒకవేళ గృహ దర్శనాలు జరుగుతున్నాయి అనుకోండి, చాలామంది గృహ దర్శనాలు జరుగుతుంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చేంత వరకు ఉంటారు, మళ్ళీ ఆ మొత్తం దగ్గరికి వెళ్తారు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. పక్కింట్లోకి అది ఇంకెవరైనా ఉంటారు కదా, ఆ ఇంటి వాళ్ళు ఉంటారు కదా. మీ సువార్థికుడు మీ ప్రాంతము మీ ఏరియా వచ్చినప్పుడు గృహ దర్శనాలు జరుగుతుంటే ప్రారంభం నుంచి చివరి దాకా ఉండలేవా? ఎవరో ఒకళ్ళిద్దరంటే ఓకే. కానీ ఈరోజు ఎలాగైపోయిందంటే స్వార్థ పని నాది కాదు, పని చేసుకుంటే ఆయనకే డబ్బులు వస్తాయి, ఆయన కుటుంబం బాగుంటారు. ఇది దేవుని పని, ఆత్మలు రక్షించబడుతున్నటువంటి ఆలోచనే లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒకసారి మనము ఎలా ఉన్నాం, మన సేవకునితో మన ఇంటరాక్షన్ ఎలా ఉంది, మన సేవకునితో మన సహకారం ఎలా ఉంది, దేవుని పరిచర్యలో మన పాత్ర ఎలా ఉందో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను దేవుని పనిలో సహకరించే వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రికలో కెంక్రేయలో ఉన్నటువంటి ఒక సహోదరి ఉంది, చర్చ్ అట్ కెంక్రేయ. ఎక్కడ ఉంటుంది? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలలో ఆ సహోదరి పేరు ఏంటంటే ఫీబే అనేటువంటి సంఘ పరిచారకురాలు. నిజంగా మీరు గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక మీరు 16వ అధ్యాయంలో చెప్పాలంటే ఒక 16వ అధ్యాయంలోనే చాలా మెటీరియల్ ఉంది, కానీ అంత సమయం మనకు లేదు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులాగు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఇక్కడ ఆమె అనేకులకును నాకును ఎంతమంది గట? ఒకే ఒక సహోదరి. ఎంతమంది గట? అనేకులకు ప్లస్ నాకును సహాయకారంగా ఉంది.
ప్రశ్న, ఏ విషయంలో సహకరించి ఉంటుంది? ఆర్థికపరమైన విషయాలేగా, డబ్బుల విషయమేనా? ఏ విషయంలో సహకరించి ఉంటుంది? ఆర్థికపరమైన విషయంలో కాదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆర్థికపరమైన విషయంలో సహకరించుంటే ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉండేలా సహాయం చేయాలని రోమలోని సంఘాన్ని చెప్తున్నాడు. కెంక్రేయిలో ఉన్నటువంటి ఫీబీ అనే సహోదరికి మీరేమైనా సహాయం చేయగలిగితే చేయండి అని రోమలోని సంఘానికి చెప్తున్నాడు. ఆర్థికపరమైన సహాయం కాదు. మరి ఖచ్చితంగా ఏంటంటే పరిచర్య విషయంలో దేవుని పనిలో ఎంతగానో సహకరించింది. అందుకే ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని పనిలో కెంక్రేయలో ఉన్నటువంటి ఫీబీ అనేటువంటి సహోదరి బాగా సహకరించింది. ఈరోజు క్రైస్తవ దంపతులు ఉన్నారు. మనం ఎలాగున్నాం? మన పరిచర్యలో, మీ స్థానిక సంఘాలలో మీ సువార్థికునితో మీ సహకారం ఎలా ఉంది? మీ అనుబంధం ఎలా ఉంది? దేవుని పనిలో మీ పాత్ర ఏమై ఉంది? ఈ ఫీబీ అనేటువంటి సహోదరి అయితే ఆమె నాకును ప్లస్ ఎంతమంది కట అనేకులకును, ఒకళ్ళకి కాదు అనేకులకును సహకరించినటువంటిది ఉంది అనే విషయము అర్థమవుతుంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇదే రోమీలకు రాస్తున్నటువంటి పత్రికలో మీరు గమనించండి. మన ఇంటికి ఒక ఇద్దరు వచ్చారనుకోండి, భోజనం పెట్టడం పర్లేదు, ఈజీగానే ఉంటుంది. ఒకేసారి ఒక 10 మంది వస్తే, లేదంటే ఒకేసారి ఒక 20 మంది వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? 20 మంది వచ్చారు కరెక్ట్గా 12:30 టైంలో, లేకపోతే 1 గంట టైంలో 20 మంది ఒకేసారి వచ్చారు, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటండి? మాకు ఎలాగో టీ కాఫీలు తెలుసు కదా, అందరికీ టీ కాఫీ పెట్టి పంపించేస్తాం అంటారా? ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో అయితే యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక ఆయన అన్నాడు. ఎంతమందికి? యావత్ సంఘము అంటే సంఘం మొత్తం. సంఘంలో ఎవరెవరు ఉండొచ్చు? పిల్లలు, పెద్దవాళ్ళు, పరిచారకులు, పెద్దలు, సువార్థికుడు, ఎంతమంది వచ్చారు లిస్టు లేదు. కానీ యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చే సహోదరుడు, ఆయన పేరు చెప్తారా? గాయి. వెరీ గుడ్. ఈ రోమీలకు రాసిన పత్రికలోనే 16వ అధ్యాయము 23వ వచనంలో నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనాలు. ఎంతమంది కంటే ఆయన ఇచ్చింది? ఒకళ్ళకి కాదు, యావత్ సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు. అంటే దేవుని పనిలో ఎంతగా సహకరిస్తున్నాడంటే, అంటే ఆతిథ్యం గురించి వెళ్తారంటే అవును, దేవుని పనిలో సహకరించాలనేటువంటి ఆశ, ఆకాంక్ష చాలా ఉందన్నమాట. కనుక యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా గాయ అనేటువంటి వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం. ఇదే రోమీలకు రాసిన పత్రికలో ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి వ్యక్తి కాకుండా ఇంకొక హిడెన్ పర్సన్ ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు బైబిల్లో ఊర్బాను అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఊర్బాను. ఏ బాను? ఆ బాను కాదు. ఏ బాను? ఊర్బాను. ఎప్పుడు వెళ్ళదా? విన్నామన్నోళ్ళు చేతులెత్తండి. వందనాలండి మీకు. ఎక్కడో లాభాలు లాంటి వాళ్ళు ఉన్నారు, ఊర్బాను పేరు ఉన్నారు. ఊర్బాను రోమీలకు రాసిన పత్రికలోనే 16వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు అనేక మందిని, తిమోతిని నా జతపనివాడు అన్నాడు, తీతును నా జతపనివాడు అన్నాడు, ఎపఫ్రోదితును నా జతపనివాడు అన్నాడు. ఊర్బాను అనేటువంటి వ్యక్తిని కూడా ఏమన్నాడు తెలుసా? ఈజ్ మై కోవర్కర్, నా జతపనివాడు అన్నాడు. 16వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తునందు మన జతపనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును ఏంటంట? ఎలాంటి వాడట? మనం పేరు ఊరు లేడు అనుకుంటాం, కానీ ఊర్బాను అనేటువంటి వ్యక్తి పౌలు యొక్క పరిచర్యలో అత్యద్భుతంగా ఆయన జతపనివాడిగా అక్కడ ఉన్నటువంటి సంఘంతో కలిసి పనిచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక మందితో దేవుని పనిలో సహకారం అందించినటువంటి వాడు. ఈరోజు క్రైస్తవ దంపతులమైనటువంటి మన పరిచర్య ఎలా ఉంది? మీరు మీ సువార్థికునితో సహకారం ఎలా ఉంది? సంఘముతో దేవుని పనితో సహకారం ఎలా ఉంది? కొంతమందికి ఏంటంటే వచ్చావా రామచిలక, పోయావా రామచిలక, అంతే. కరెక్ట్గా టయానికి వస్తారు, ఆరాధన అయిపోతే అందరికీ వందనాలు అన్నప్పుడు వీళ్ళు కూడా వందనాలు అంటారు,
మళ్ళీ ఇక తుపాకు దెబ్బకే ఇక అంతే. మళ్ళీ ఎప్పుడు కనపడతారు? మళ్ళీ మధ్యలో కూడా కనపడరు, మళ్ళీ ఆదివారమే. అలా అటువంటి వారు ఉన్నారు. ఒకవేళ ఉంటే మీరు ఇంకా ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు అని అర్థం అనమాట. ఇంకా మనం ఆత్మ సంబంధంగా ఎదగాలంటే దేవుని పరిచయలో బహు పాలివారం అవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదే రోమీలకు రాసిన పత్రికలో మాస్టర్ అన్నారు, మీరు రోమీలకు రాసిన పత్రిక ఎదిగితే చాలా దొరుకుతాయి అన్నారు. నిజమే దొరికినాయి, కాకపోతే అక్కడే వారి గురించి రాయబడ్డాయి. ఇదే రోమీలకు రాసిన పత్రికలో మనం ఇంతకుముందు ఒక దంపతులను చూసాం. ఎవరు వాళ్ళు? అకుల, ప్రిస్కిల. ఇంకొక దంపతులు ఉన్నారు, చెప్పగలుగుతారా? ఏమండి? ఇంకొక దంపతుల పేర్లు ఇదే 16వ అధ్యాయంలో లిఖించబడ్డది, చెప్పగలుగుతారా? ఏమండి? ఎవరు చెప్పగలుగుతారా? అంటే అవి చెప్తారు కదండి, చదివేళ్ళకి తెలుస్తుంది కదా, మాకెందుకంటారా? ఎవరు అన్నట్టయితే ఫిలోలోగు, యూలియా, 15వ వచనం. అంటే దేవుని పరిచర్యలో అక్కడున్న పరిశుద్ధులకు వందనాలు చెప్తూ అన్నప్పుడు 16వ అధ్యాయము 15వ వచనం, ఫిలోలోగుకును యూలియాకును. అదేంటండి వేరువేరుగా ఉన్నాయి అనుకోవచ్చు, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఫిలోలోగు అండ్ జూలియా అంటాడు, ప్రిస్కిల్లా అండ్ అకులా అంటాడు. కనుక ఇక్కడ క్రైస్తవ దంపతులు ఎవరంటే ఫిలోలోగు మరియు యూలియా. వారు కూడాను దేవుని పరిచర్యలో బహు బలంగా సహకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అనేక సందర్భాల్లో సేవకుడితో కలిసి ఉంటున్నాం, సేవకుడితో కలిసి తిరుగుతున్నాం, కానీ అంటనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాం. తెలుగులో అంటారు కదా, మాది గారు మత్తగారు సొమ్ము అన్నట్టుగా ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టున్నాం. దేవుని పరిచర్యలో క్రైస్తవ దంపతులుగా మీ పాత్ర ఏంటి? క్రైస్తవ దంపతులుగా మీ ప్రమేయం ఏంటి? మీరు గమనించండి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లి కార్డు ఎవరైనా ఇవ్వడానికి వచ్చారని ఏమంటారు? ఇద్దరు రండి అంటారు, అంతేనా కదా? దేవుని పని దగ్గరికి వచ్చేసరికి నిజంగా మీరు గమనిస్తే అన్ని కార్యక్రమాలకి ఇద్దరిద్దరుగా వెళ్తారు. ప్రార్థనకు వచ్చేసరికి ఒక్కళ్ళే వెళ్తారు. అయితే పురుషుడు కానీ లేకపోతే స్త్రీ కానీ. ఒకవేళ ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే అప్పుడు కూడా దాదాపుగా ఒక్కళ్ళే వెళ్తారు. అందుకే ఇద్దరు రావాలని సోదరులు ఏర్పాటు చేస్తారు. ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది చాలా కష్టము. కనుక ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని పనిలో మనమందరము సహకరించాలి. నేను నా సమయము అయిపోయింది, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో పరిచర్య చేస్తున్నప్పుడు బైబిల్ స్టడీస్ విషయంలో, చర్చ్ బిల్డింగ్లో బైబిల్ స్టడీస్ కానీ, హోమ్ బైబిల్ స్టడీస్ కానీ, పర్సనల్ బైబిల్ స్టడీస్ కానీ జరుగుతున్నప్పుడు మనం ఎలా సహకరిస్తున్నాము అని అంటే, చాలామంది ఆ సహకారం అనేటువంటి కరువైంది. మనం రెగ్యులర్గా చదువుతుండే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలలో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైనరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము, అంటే బైబిల్ స్టడీలో ఏం పరిశీలన అనేటువంటిది జరుగుతుంది. అలా పరిశీలన చేసేటువంటి కార్యక్రమాలలో మనం పాలుపంపులు పొందడం అనేది చాలా తక్కువగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత దంపతుల యొక్క సహకారం నిజంగా మీరు గమనించండి. భర్తకు తెలియకుండా భార్య ఖర్చు పెడితే భర్త ఇష్టపడతాడా? ఇష్టపడ్డా? పోనీ భార్యకు తెలియకుండా భర్త ఖర్చు పెడితే భార్య ఇష్టపడుతుందా? ఇష్టపడుతుందంటే ఇంకేం చేస్తామండి అంటారా? దాదాపుగా ఇష్టపడదు. ఇద్దరు కూడా ఎక్కువ అమౌంట్, ఏదో చిన్న చిన్న అమౌంట్లు అయితే పెద్ద పట్టించుకోరు. కానీ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ స్టెప్ తీసుకునేటువంటి వాళ్ళు, అంటే దేవునికి ఇచ్చే విషయంలో కలిసి ఇవ్వాలని నిర్ణయించుకునేటువంటి దంపతులు క్రొత్త నిబంధనలో ఉన్నారు. తర్వాత ఏం చేస్తారో ప్రక్కన పెడితే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో దేవుని పని విషయంలో ఈరోజు చెప్పారు. వెంకటేశ్వర మాస్టర్ కపులు, అలాగే మన యేసు గారి కపులు అని కొంతమంది కపుల్ పేర్లు చెప్పారు.
దేవుని పని విషయంలో ఇంత డబ్బులా, ఇంత ఇవ్వాలా అని అనకుండా దేవుని పని విషయంలో కూడా, అంటే దేవునికి ఇచ్చే విషయంలో కూడా దంపతుల సహకారం అనేది చాలా అవసరము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినప్పుడు, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలవమ్మాను. ఎందుకొరకు ఏకమై పొలవమ్మాడు? ఆ తర్వాత వచ్చినాడు. వాళ్ళు తర్వాత అంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయం చేసుకున్నారు. మనం పొలం అమ్మితే వచ్చిన డబ్బులు దేవునికి ఇవ్వాలి అని ఇద్దరు కలిసే తీర్మానం తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మనసు మారింది. ముందు డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తారు భార్యాభర్తలు? నేను ఒక సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను, బ్రదర్ ఇంటి నిండా అప్పులే, కానీ అమ్మాయి ఫంక్షన్ చేయాలని ఇంట్లో మా ఆవిడ పట్టుబట్టింది. అసలే అప్పుల్లో ఉన్నాను, పట్టుబట్టింది. ఇంతకీ ఎంత ఖర్చు అయింది అన్న? 2 లక్షలు ఖర్చు అయింది బ్రదర్ అన్నాడు. ఎంత? అసలే అప్పుల్లో ఉన్నారు, భార్య ఎవరు పట్టుబట్టిందంట? ఫంక్షన్ చేయాల్సిందే, నీకు చేత కాదంటే చెప్పు, మా పుట్టింటి దగ్గరికి వెళ్తుందంట. నీకు చేత కాదంటే చెప్పు, ఎక్కడికి వెళ్తా? పుట్టింటికి వెళ్తా. అంటే ఏంటి? వెళ్ళి ఏం చేసింది? అప్పో సప్పో తీసుకొని ఫంక్షన్ మాత్రం చేస్తాను. అమ్మ నాకు చేత కాదని ఏం చెప్పాను, చేత అవుతులే అని 2 లక్షలు అప్పు చేశాడంట. ఈరోజు దేవుని పని కొరకు అంతగా ముందుకు వచ్చే దంపతులు ఎవరైనా ఉన్నారా? మీటింగ్కి ఇంత ఇద్దాం, ఇంత చేద్దాం, పరిచయలు ఇంత ఖర్చు పెడదాం అనేటువంటి ఆలోచన ఉందంటే, అప్పటికి వచ్చేసరికి భర్త ఒక మాట అంటే మరీ అంత ఎందుకులేండి, ఈసారి ఇద్దాంలేండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాలు, మా గంపలగూడెంలో జరిగేటువంటి మీటింగ్స్, కొమ్మలో జరిగే మీటింగ్స్, కుటుంబాలే వాళ్ళే బాధ్యత తీసుకొని కుటుంబాలే పరిచర్యలో, అంటే ఆ మీటింగ్ అంతా భుజానేసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పరిచర్యలో, దేవుని పనిలో దంపతులుగా మన సహకారం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు అభినందిస్తున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాలు కొన్నిటిని నేను ఆలోచన చేశాను. కనుక నేను మాట్లాడినటువంటి మాటలు మా స్థానిక సంఘాలు దేవుని కృపను బట్టి బలంగా దేవుని పరిచయం చేస్తున్న అందరూ బట్టి దేవుని కృతజ్ఞతలు, వారికి వందనాలు. మనం అందరం కలిసి దేవుని పనిలో ఇది నాది దేవుని పని అని ఒక్కరు కాకుండా ఇద్దరు కలిసి, భార్యాభర్తలు కలిసి దేవుని పని చేయాలని, భార్యాభర్తలు కలిసి సువార్థికునితో సహకరించాలని, భార్యాభర్తలు కలిసి దేవుని పరిచర్యలో ఇవ్వాలని, భార్యాభర్తలు కలిసి సహకరించి ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ, చక్కగా ప్రేమతో ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. నా సమయం అయిపోయింది, ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇట్టి గొప్ప ధన్యతను దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటు అవకాశం ఇచ్చినటువంటి విజయబాబు మాస్టర్ కుటుంబానికి, స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ ఇంకొక 5 నిమిషాలు ఉందని చెప్పారు. త్వరగా ముగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారనే సామెత నాకు బాగా తెలుసు. కనుక ఓపికతో మీ అందరికీ అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రవికుమార్ మాస్టర్కి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.